యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున చేరొచ్చిన మరి చిన్న మందకు దేవుని యొక్క సన్నిధిలో తిరిగి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి మరి ప్రభుకి ఎంతగానో వందనస్తులుగా మనం ఉన్నాం. మరి జూమ్ మీటింగ్ లో మరి ఒక ఫ్యామిలీగా ప్రభు యొక్క సన్నిధిలో కుడి ఆడడానికి దేవుడు ఎంతో కృపనిస్తున్నాడు. మరి సంవత్సరం జరుగుతుండగా ప్రభు తన యొక్క కార్యమును నూతన పరచాలని ప్రభు మరి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో మరి ప్రార్థన కుడికి నిమిత్తమై ఈ చిన్న లేఖన భాగాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. లూకాస్ వార్త 22వ అధ్యాయం. లూకాస్ వార్త 22వ అధ్యాయం. లూకాస్ వార్త 22వ అధ్యాయం. లూకాస్ వార్త 22వ అధ్యాయము కేవలం 62వ వచనం మాత్రమే చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కేవలం 62. లూకాస్ వార్త 22, 62. అందరం కలిసి చదువుదాం. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చారు. ఈ మాట మరి ఈ మాట వినడానికి ఏదో సంఘటన ఇక్కడ మనకు తెలుసు. బహుశా ఈ సంఘటన మనకందరికీ సుపరిచితమైన సంఘటన. పేతురు గురించి ఇక్కడ రాయబడింది. ఇక్కడ పేతురు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చినని రాయబడింది. మరి పేతురు ఏడవడానికి ఏంటి కారణం? చూడడానికి ప్రభు యొక్క సామ్యతమే ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడవన్నీ పాఠశాలలో మనం చేస్తున్నాం. వెలుపలికి వెళ్ళి ఏడ్చానని రాదు ప్రభా. ఈనాడు మేము ఏడుస్తున్నాం కానీ మా ఏడుపు దేనికో మాకు అర్థం కావట్లేదు. పేదరు కూడా ఏడుస్తున్నాడు ఇక్కడ, కానీ పేదరికి ఏడుపు మా అందరికి కూడా కనిపింపగలిగించడానికి సాయం చేయాలి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున అడిగి బతిమాలు పెడుతున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయంలో మరి పేతురు గురించి రాయబడిన మాట. పేతురు బయటికి పోయి సంతాపం అనగా అది ఎక్కడ లేని దుఃఖం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏడ్చడం వేరు, మరి ఏడుపు కొన్ని నిమిషాలు వచ్చిపోతుంది. లేకపోతే సంఘటన కింద పడితే ఏడుస్తాను, కొన్ని నిమిషాలు ఎదుగుతా మామూలుగా అయిపోతాం. లేకపోతే ఏదైనా సంఘటన అయినప్పుడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాం. కానీ సంతాపపడి ఏడ్చడం అనేది దాన్ని దేని గుర్తు చేస్తుందంటే ఇట్స్ ఏ కంటిన్యూ క్రై. కంటిన్యూగా అంటే తన మనసులో మరి కూర్చుకొని ఎక్కి 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 ఏడుస్తారంటారు పిల్లలు. గుర్తు చేసుకొని ఏడ్చడం, ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. ఉదాహరణకు మరి ఆ ఎవరన్నా చనిపోతే కుటుంబ సభ్యులకి ఎలా ఏడుస్తారు? గుర్తు చేసుకొని మాటి మాటికి ఏడుస్తారు. ఎంతకాలం ఏడుస్తారంటే వారు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడుస్తారు కదా. ఇప్పుడు కూడా మా అమ్మ గుర్తుకొస్తే ఏడుస్తాను. ఏం కారణం? ఎందుకంటే అది ఆ విధమైన భారం ఉంటుంది. పేతురు వెలుపలికి పోయి అంతగా భారంగా ఏడవడానికి మరి ఏంటి కారణం అంటే, పేతురును మనం అడిగితే పేతురు ఎందుకు నువ్వు అంత వెలుపలికి పోయి ఏడవడానికి అంత ఏముందండి? పేతురు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట చూడండి. కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనంలో పేతురు ఒక మాట అంటాడు. ఏమంటాడండి? దయచేసి చూడండి. 34:8. ఆ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయన ఆశ్రయించున్నాడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదవలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనేను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పండి. ఇక్కడ రాయబడిన మాట 7వ వచనంలో కూడా రాయబడింది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవుడు కావలి ఉండి వారు రక్షించను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. పేతురు ఎందుకు ఏడుస్తున్నావు పేతురు అని అంటే, ఇక్కడ ఈ దావీదు రాసిన కీర్తన అయినప్పటికీ కూడా పేతురు కూడా ఈ మాట కూడా మాట్లాడతాడు. ఏమని మాట్లాడారంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. పేతురు యేసుక్రీస్తు ప్రభువారితో ఎంతో గొప్ప మరి సన్నిహితమైన బంధం. పేతురుకు చాలా ఇంటిమసీ ఉంది యేసుప్రభుతో, చాలా దగ్గర అనుభవం ఉంది.
పేతురును ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించాడు. పేతురుని ఎంతగానో ప్రేమించాడు పేతురు. మరి పేతురు ఇంతగా వెలిపి సంతాపపడి ఏడ్చడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, పేతురు ఆ సమయంలో పేతురుకు గుర్తుకొచ్చిన కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాస్ వార్త 9వ అధ్యాయం 10-17. లూకాస్ వార్త 9వ అధ్యాయం 10-17. 10-17లో ఇక్కడ మనకు జ్ఞాపకం వచ్చేది 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపల యొక్క సందర్భం ఇక్కడ మనకు జ్ఞాపకం వస్తుంది. 5 రొట్టెలు 2 చేపలు ఉన్న పరిస్థితిలో అక్కడ పేతురు కూడా ఉన్నాడు. పేతురు ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు మాత్రం ఉన్నాయి. ఇక్కడ చాలా మంది విస్తారంగా మరి ప్రజలు ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారి చేతిలో ఆ రొట్టె చేపలు వెళ్ళినప్పుడు అందరికి కూడా ఆహారం మరి అనుగ్రహింపబడింది. అందరూ కూడా మరి తృప్తిగా భోంచేసినట్టుగా మనం చూస్తాం. పేతురు అడిగితే దేవుడి దగ్గర యేసు ప్రభుతో మరి ఉన్న సంబంధాన్ని బట్టి యేసు ప్రభుతో ఉంటే నా నా ఆకలి నా అవసరత తీర్చబడతాడు, నా ఆకలి తీర్చబడుతుందని పేదరు ఎరిగిన వాడు ఉన్నాడు. అందుకే నేను చెప్తే పేదరు అంటాడు, నేను చెప్తే యేసు ప్రభు నా ఆకలి తీర్చినాడు, నా కడుపులో మరి నాకున్న మరి అవి ఆ అవసరత దేవుడు నాకు తీర్చినాడు అని పేతురు చెప్తాడు. అంటూ మీరు కూడా రుచి చూసి చూడండి, మీరు కూడా అనుభవించి చూడండి అని మనతో కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మరి పేతురు యొక్క ఆకలి తీర్చిన దేవుడు పేతురు ఎందుకు బయటికి వెళ్ళి ఏడుస్తున్నాడు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. కీర్తనలో రాయబడింది, ఏమని రాబడింది, సెలా సెలా అనే ఒక మాట రాబడుతుంది. సెలా అనగా, సెలా అంటే మరి ఆ సెలా అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచించడే అని అర్థం. ఆలోచన ఆలోచించాలి. ఏమైనా ఆలోచించాలంటే పేతురు ఎందుకు దేవునితో యేసు ప్రభు వారితో ఎంత సంబంధం ఉన్న పేతురు, పేతురును దేవుడు పేరు పెట్టి పిలిచి పేతురును కోరుకున్నాను, మనుషుల బట్టి చాలాగా నేను నిన్ను చేస్తా అని అన్నాడు దేవుడు. మరి అంత అంత మరి ప్రేమించిన పేతురు వెలుపలికి వెళ్ళి ఏడ్చినాడు. చూడండి, యోహాను సువార్త 11 అధ్యాయం 38-34 పేతురు మరికి పేతురు జ్ఞాపకం యోహాను సువార్త 11 అధ్యాయంలో ఇక్కడ లాజరు చనిపోయిన లాజరు వచ్చి ఇక్కడ రాయబడుతుంది. యోహాను సువార్త 11. పేతురు కూడా ఉన్నాడు అక్కడ. పేతురుకు కోసం చనిపోయిన మనిషి లాజర్ను యేసు ప్రభువారు మరణంలో నుంచి జీవంలోనికి నడిపిస్తారు. మరణంలో నుంచి జీవంలోనికి పేతురు అనుకున్నాడు, యేసు ప్రభుతో ఉంటే నేను చనిపోయినా యేసు ప్రభుతో ఉంటే నేను చనిపోయినా నేను తిరిగి నేను లేకపోతే ఎంత గొప్ప ధన్యత. పేతురు ఎంతగానో ఆనందిస్తుంది. యేసు ప్రభువును రుచి చూసి తెలుసుకోండి, యెహోవాను రుచి చూసి తెలుసుకోండి, మీరు ఆయనతో పాటు ఉంటే మీకు తెలుస్తుంది ఎంత ప్రేమ. దేవుని యేసు ప్రభుతో ఉంటే నేను మరణించినా తిరిగి లేపబడతాను, నేను సమాధికి పోయినా, నేను కుళ్ళు పట్టిన దేవుడు నన్ను యేసు ప్రభు నన్ను తిరిగి లేపుతారనే మరి ఎంతో నిరీక్షణ ఆనందం పేతురులో ఉంది. చూడండి, పేతురు మరి యోహాను సువార్త 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం ఏమని రాయబడిందంటే, ఇక్కడ ద్రాక్షారసము అయిపోయింది, వివాహంలో ఆహ్వానింపబడినారు ఎవరెవరు, యేసును ఆయన శిష్యులను రాయబడింది 2వ అధ్యాయం. అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు? పేతురు కూడా ఇక్కడ ఉన్నారు. పేతురు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఉన్న చోట ఆహారం దొరుకుతుంది. యేసు ప్రభు ఉన్న చోట మరణం నుంచి జీవంలోకి నడిపింపబడుతున్నారు. యేసు ప్రభు ఉన్న చోట ద్రాక్షారసం వివాహంలో అయిపోయింది. అవమానంలో నుంచి, నిందల నుంచి ఘనత వచ్చింది. యేసు ప్రభు పేతురుకు ఆశ్చర్యం అవుతుంది. ఏమైనా ఆశ్చర్యం అవుతుందంటే, అదే దేవుని దగ్గర నేను ఉంటే, దేవుని రుచి చూస్తే ఆయన నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు, ఆయన నా ఆకలి తీరుస్తున్నాడు. నేను మరణమైనప్పటికీ కూడా మరణంలో నుంచి జీవంలోకి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22 మార్క్ మత్తయి సువార్త 9-22 అక్కడ ఒక మన స్వస్థత కలుగుతుంది. స్వస్థత చూడండి, మత్తయి 9వ అధ్యాయం 20-22 మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22 యేసు వెనుకకు తిరిగి ఆమె చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచానని ఆ గడియలో ఉన్న స్త్రీ. మరి ఇక్కడ రాయబడిన ఒక స్త్రీ గురించి మనము 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ. పేతురు కూడా ఆ సందర్భంలో ఆయనతో పాటు
మరి యేసు ప్రభువును ముట్టేవారు అనేక మంది వచ్చినారు. అనేక మంది ముడుతున్నారు. కానీ యేసు ప్రభు ప్రభావం మరి ఒక స్త్రీలోకి వెళ్ళింది. ప్రభు అన్నాడు, ఎవరో నన్ను ముట్టున్నారు, ఎవరో నన్ను ముట్టున్నారు అని అన్నప్పుడు ఆ మరి అందరూ కూడా "ప్రభు, ఇంతమంది ముడుతున్నారు, నేను ఎవరండి లేదు, నాలో నుండి ప్రభావం మరి బయలువెళ్ళింది అని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని ఒక స్త్రీ వస్తుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువును ముట్టినప్పుడు ప్రభు మరి ఆమె విశ్వాసమును బట్టి మరి ఆమె స్వస్థత కలిగింది. పేదరు ఆశ్చర్యపోయారు, అరే దేవుని యేసు ప్రభు దగ్గర ఉంటే నా పోషణ, యేసు ప్రభు అంటే నా అవసరత, యేసు ప్రభు దగ్గర ఉంటే నా మరణం నుంచి జీవం, యేసు ప్రభు దగ్గర ఉంటే నా ఆరోగ్యం కూడా బాగైతుంది. అందుకే పేదరు అత్త స్వస్థపరచబడింది. పేదరు అత్త స్వస్థపడుతుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23, 26 వచ్చుకున్నాం. మత్తయి సువార్త 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు అనేవంటి వెళ్ళి ఆయన సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించారు. వారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నశించిపోతున్నామని మమ్మల్ని రక్షించమని చెప్పాడు. అప్పుడు అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గడిపినాక మిక్కిలి నిమ్మలం ఆయన. ఆ మనుషులు ఆశ్చర్యపడి, "ఈయన ఎట్టివాడు, ఈయన గాలి సముద్రమును లోబడుచున్నామని చెప్పుకునేది." యేసు ప్రభు మరి ఉన్నారు, ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆయన శిష్యులు ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు మరి ఆ సముద్రమును మరి ఆ నిమ్మల పరిచినాడు, పేతురికి ఆశ్చర్యపోయాడు. సృష్టి సహితము ఆయనకు లోబడుతుంది. సృష్టి సైతం ఆయన లోబడుతుంది. ఇవన్నీ అనుభవాలు పేతురు జీవితంలో. మరి ఇంత అన్ని అనుభవాలు కలిగిన పేతురు మరి ఎందుకు ఏడుస్తున్నాడు? ఎప్పుడన్నా మనం ఆలోచించినాము? యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు, యేసు ప్రభుతోనే భోజనం చేస్తున్నాడు, యేసు ప్రభు చేసిన అన్ని అనేకమైన అద్భుతమైన కార్యాలు పేతురు కనులారా చూస్తున్నాడు. కానీ పేతురు అంతా కూడా ఏడుస్తాడు. తన మనసులో ఎప్పుడు కూడా కుచుకుంటుంది, ఎప్పుడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకు అంత వేదన, ఎందుకు అంత బాధ? చూడండి, ఇంకా అనేకమైన విషయాలు. ఒక ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేసుకొని నేను ముందుకు సాగుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-19 వచ్చినాను. మత్తయి సువార్త 16, 15, 19. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరని చెప్పుకున్నాను ఆయన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు ఉన్న నా తండ్రి సంగతులు నీకు బయలుపరచాను, కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సగంలో కట్టదు. పాతాళ లోకపు ద్వారపు దాని ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకం అని దేన్ని బంధించడమో ఇప్పుడు పేతురుకున్న గొప్ప అనుభవం. అదే. యేసు ప్రభుతో ఉంటే పరలోకపు రాజ్యపు తాళపు చెవులు కూడా పేతురుకు అనుగ్రహింపబడుతుంది. పేతురు మీద సంఘమును బండవి, నీ మీద నేను సంఘమును కట్టు. అంత గొప్ప ఘనత, అంత ఆధిక్యత పేతురికి ఇచ్చినాడు. అంత మరి అర్హత పేతురికి ఇచ్చినాడు. పర్లోక పాలచోలు పేతురు చేతిలో పెట్టి ఇంత గొప్ప అనుభవం ఉన్న పేతురు చూడండి, ఇప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయం కడుకొద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. పేతురు ఏడవడానికి గల లూకాసు వార్త 22వ అధ్యాయం 30. వారాన్ని పట్టి ఈడ్చుకొని పోయి 54 వచనం. యాజకుని ఇంట్లోని తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేదవారి వారి మధ్య కూర్చుని, అప్పుడు ఆ చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుని చూసి అతన్ని తేజుచి, వీడును అతనికి కూడా ఉండనని చెప్పాను. అందుకు పేదరు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగను. చాలాసార్లు క్రైస్తవులం కూడా మనం ఏడుస్తున్నాం, కానీ ఏడవలసిన అవసరం దేనికి ఉందంటే, దేవుడితో పాటు తిరుగుతూ యేసు ప్రభుతో పాటు ఉన్న మన అనుబంధం, యేసు ప్రభు మనకు ఇచ్చిన రక్షణ, యేసు ప్రభు మనకి ఇచ్చిన స్వస్థత, యేసు ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు మనకు తీర్చిన మన అవసరత అన్ని కూడా అనుభవించినాం. కానీ ఆయన ఎరగమని మనం అంటున్నాం. ఒక్కసారా, రెండో మారు ఆ ఇంచుమించు గడియ తర్వాత మరి ఒకడు వచ్చి, నిజంగా వీడు అతనితో కూడా ఉన్నాను, వీడు గలియాడు అని విరోధంగా చెప్పాడు. అందుకు పేతురు, పోయి నీకు చెప్పినది నాకు తెలియదు నేను అతడు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు నీకు కోడి ఇస్తుంది. ఆయన నేను ఎరగను, ఆయన నేను ఎరగను. నాడు పేతురు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, యేసు ప్రభుతో మనకున్న అనుబంధం
యేసు ప్రభుతో మనకున్న సహవాసం, యేసు ప్రభుతో మనకున్న ఆ యొక్క సన్నిహితమైన బంధం ఎక్కడ పోతుంది ఈ దినం? ఎక్కడ పోతుంది? ఈ రాత్రి ప్రార్థన కొడుకులో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం. దేని కొరకు మనం ప్రార్థన చేయాలంటే, చాలా సార్లు మనం ప్రభు యొక్క సన్నిధి మనం అనుభవిస్తున్నాం, ప్రభు యొక్క మేలును అనుభవిస్తున్నాం. ఆయన స్వస్థత, మరణంలో నుంచి జీవంలోకి నడిపిస్తున్నాడు, ప్రతి అవసరత తీరుస్తున్నారు ప్రభు. మన ఆకలి తీరుస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు. లేదా దారిలో పోతున్నాం, వాహనాల్లో పోతున్నాం, ఇటువంటి తిరుగుతున్నాం, సమస్తం ప్రభు మనం రక్షిస్తున్నాం. అన్నీ ఎరిగి కూడా మనం ఏమంటున్నాం అంటే, మన నోటి కాదు అని ఎవరు నాకు తెలియదు, అని ఎవరో నాకు తెలియదు. ఈ రాత్రి అలా అనేవారు ఎవరైనా ఇంకా ఉంటే, ప్రభు యొక్క మహిమను కనపడి చూసి కూడా, ప్రభు యొక్క మహిమను ఎరిగి కూడా ఆయన ఎవరో తెలియదంటే, పేతురు సంతాపపడినట్టుగా ఏడ్చినట్టుగా మనం కూడా ఏడ్చగలిగితే ఎంత బాగుంది. రాత్రి ఎందుకు ఏడుస్తున్నాం ప్రభు యొక్క సన్నిధిలో? కదా నీ అవసరాల కొరకు ఏడుస్తున్నాం వాస్తవమే, కానీ ఎన్నిసార్లు దేవుడు నీకు మేలు చేసినా, దేవుడు నాకు తెలియదు, యేసు నాకు తెలియదు అని అన్న రోజులు లేవా? ఆయన నాకు ఏం చేయలేదు, ఏం దేవుడు అని అన్న రోజులు లేవా? ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకో. ఇందు నిమిత్తం యేసు ప్రభు పేతురుని తేరి చూస్తాడు. తేరుతుడు 3 మార్లు తను బొగ్గినప్పుడు కోడి కూస్తున్న మాటను పేతురు జ్ఞాపకం చేసుకొని తను ఎక్కి 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 ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరుల సహోదరులు, రాత్రి మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన శ్రేష్టకరమైన మాట ఏంటంటే, ఈ రాత్రి నిజంగా మన ఏడుపు, నిజంగా మన ఏడుపు దేని కొరకు, దేని కొరకు సంతాపపడుతున్నాం, దేని కొరకు ఏడుస్తున్నాం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం. లేదా అవసరాలు తీర్చబడి కూడా ప్రభు నాకు తెలియదని ఏడుస్తున్నామా? లేదంటే ప్రభా ప్రభు కొరకు, ప్రభు నా ప్రతి అవసరం తీర్చమని ప్రభు దగ్గర ఏడుస్తున్నామా? ప్రభు యొక్క సన్నిధిలో మనం ఈ రాత్రి ఏడవలసిన, సంతాపపడాల్సిన విషయం ఏంటంటే, ప్రభా నీ మేలులు తెలుసుకున్నాం, నీ మేలులు పొంది కూడా మేము నిన్ను ఎరగమని అనిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఎవరైతే అడిగి ప్రభు దగ్గర సరి చేసుకుంటారో, పేతురులో వచ్చిన ఉజ్జీవము మనలో కూడా. దాని తర్వాత పేతురు తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? ప్రభా ప్రభా బతికి ఉంటే నేను నీ పరిచర్య చేస్తా. ప్రభా సిలువ దగ్గర పేతురు దూరం ఉన్నప్పటికీ కూడా సిలువ దగ్గర తను తీసుకున్న తీర్మానం, ప్రభా ఇదే లాస్ట్, ఇదే లాస్ట్. ఇంకా నేను నిన్ను ఎరగనని నేను చెప్పాను, నా ప్రాణం నేను చెప్పాను, నా శరీరాన్ని నలగొట్టిన చెప్పాను, నన్ను మరణానికి అప్పగించిన చెప్పాలి, నన్ను హతసాక్షిగా నన్ను హింసించిన చెప్పాలి, ఏం చెప్పినా నేను చెప్పాను. అపోస్తల కార్యాలయంలో నుంచి పేతురు యొక్క టర్నింగ్ పాయింట్ ఆరంభింపబడుతుంది. అపోస్తల కార్యాలయంలో అప్పటి నుంచి తన వెలబలబడి సంతాపడి వేసిన తర్వాత పేతురు వాక్యం చెప్తే 3,000 మంది రక్షింపబడి, సంఘాలు కట్టబడి, అనేక ఆత్మల పేతురును మరి అనేక విధాలుగా హింసించినారు. తను అనేక విధాలుగా మరి హతసాక్షిగా తనను చేసినారు. అయినా కూడా ఆఖరికి ఆ పేతురు గురించి చెప్పబడుతున్న మాట, నన్ను యేసుప్రభు లాగా నన్ను సిలువేద్దాం, నన్ను తలకిందలుగా సిలువేయండి. ఎందుకంటే నేను ఆయనలాగా సిలువ వేసుకోవడానికి కూడా నేను అర్హుడు, నేను అని. ఆయనలాగా నన్ను సిలువ వేయకూడదు. ఆ కొడాలతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, రువ్వండి, భరించడానికి నేను సిద్ధమే నా ప్రభుత్వం. ఎక్కడ కూడా పేతురు తిరిగి యేసుప్రభు నాకు తెలియదనే మాట మనం చూస్తాం అక్కడ. చూడ రాత్రి మన ఏడుపు, మన జీవితంలో టర్నింగ్ పాయింట్ కావాలి ప్రభుత్వం. ఎంతకాలం ఏడుస్తున్నాం పోతున్నాం, ఏడుస్తున్నాం పోతున్నాం. సంతాపగలిగిన హృదయం మాకైనా కదా. దేంట్లో మనకు మార్పు కావాలి, దేంట్లో మనకు ఉద్యోగం కావాలి కదా. ఈనాడు నువ్వు ఏడుస్తున్నావు, ఏడుస్తున్నావు, దేవుని యొక్క మేలులను జ్ఞాపకం చేసుకొని ఏడ్చి ప్రభా పేతురు లాంటి తీర్మానం నేను చేసుకోవాలా అనే ఆశ నీకు నాకు కలిగి ఉంటే మనకు జీవితం అద్భుతంగా ఉంటుంది, ఇతరులకు సాక్ష్యంగా ఉంటుంది కదా. వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా ఆనాడు ఏడ్చింది ఈనాడు తను మారింది అని చెప్పగలిగే స్థాయిలోకి మనం రావాలి. లేకపోతే మామూలే, మీటింగ్ వల్ల ఏడుస్తుంది, వెళ్ళిపోతుంది అని అంటారు. కానీ ఏడిచిన యొక్క ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుందా, కనబడుతుందా? వేరే వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తారా? పేతురు పేతురు అంటున్నాడు ప్రభు దగ్గర, ప్రభా ఇది లాస్ట్, ఇది లాస్ట్. మోసగానే ప్రభా, దుడుకు పేతుర్నే ప్రభా, నీ ఇచ్చిన సమస్తమును అనుభవించి కూడా సమస్తాన్ని నీ అనుభవించలేదు, నా నోడుతో చెప్పిన దౌర్భాగ్యం, కానీ ఇదే లాస్ట్, ఇంకా నేను చెప్పను, నేను నా నోడుకు చెప్పలేను. ప్రభా సిలువలో నీ దగ్గర నేను తీర్మానం చేసుకుంటున్నాను, నేను ఎరగనని నేను
వాళ్ళు ఎన్నడూ నేను చెప్పను. పేతురు పరిచయం ఆరంభించాడు. ఎంతో బలమైన పరిచర్య, ఎంతో ఘనమైన పరిచర్య, అనేకులకు సాక్ష్యాన్ని నిలిపే పరిచర్య, జీవితాలు మార్చే పరిచర్య, సన్నిధి కలిగించే పరిచర్య, ప్రభు యొక్క మహిమను కనబరిచే పరిచర్య కదా. ఇతడు దేవుని యొక్క శిష్యుడు అని చెప్పే పరిస్థితి ఎక్కడన్నా ఇక్కడ తను మారినట్టు మనం చూడాలి. హతసాక్షిగా ప్రభు కొరకు నిలబడినాడు, అనేకులను రక్షించుకున్నాడు, సంఘాలు ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా పేతురు లాంటి మార్పు మనకు కావాలి. రాత్రి ఏడవడానికి వచ్చినాం, సంతాపపడడానికి వచ్చినాం, చాలా సంతోషం. కానీ తర్వాత మారతామా? మారకపోతే ఏడుపు వేస్ట్, కన్నీళ్లు వేస్ట్ కదా. చూడడానికి మనుషులు నువ్వు ఏడుస్తున్నావు నేను చూస్తానేమో, కానీ ఆశీర్వాదకరంగా అది ఉండదు. మార్పు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు చేసిన మేళ్ళను మర్చిపోతే, అందుకే ఇప్పుడు చెప్తాడు పేతురు, ఏమని చెప్తాడంటే యెహోవాను రుచి చూసి తెలుసుకోవాలి. ఆ మొదటి చెప్పేదానికి ఇప్పుడు చెప్పేదానికి చాలా తేడా, చాలా వ్యత్యాసం. ఇప్పుడు యెహోవాను రుచి చూసి తెలుసుకోవాలి, ఆయన మేలును అనుభవించు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఈ రాత్రి చేరున్న మనం అందరం కూడా ప్రార్థనలో ప్రవేశించడానికి ముందు పేతురుని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా, నా కన్నీళ్ళు, నా ఏడుపు, నా జీవితాన్ని, నా పరిస్థితులను, నా యొక్క ప్రతి సందర్భాన్ని మార్చడానికి ఉండడానికి సాయం చేయండి. ప్రభును అడిగితే ప్రభు మనల్ని బలపరిచి తిరిగి పేతుర్ని ఏ విధంగా అయితే చేర్చుకున్నాడో మనల్ని కూడా ప్రభు ఆ విధంగా చేర్చుకుంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. నేను మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి అనుకున్నాను. ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు అందిస్తున్న విలువైన వర్తమానాన్ని బట్టి పేదరు సంతాపపడి ఏడ్చను, వెలుపలికి వెళ్ళి ఏడుస్తున్నాను. కానీ తన ఏడుపు తన యొక్క జీవితాన్ని మార్చడానికి, మీ మరణం తనను కదిలించడానికి ప్రభా, మరి తనకు తనను కదిలించడానికి ఎంతగానో సహాయపడాలి. నాడు మేము కూడా ఏడుస్తున్నాం, ఎక్కడ లేని ఏడుపు, అందరం ఆ ఏడుపు చూస్తున్నారు, కానీ మార్పు కనపట్లేదు మళ్ళీ. ప్రభు ఎందుకోసం ఈ ఏడుపు, దేని కొరకు ఈ ఏడుపు? మనుషులను చూసి బా అంతా ఏడిసి పాడుతుంది అనడానికే కాదు. మేము కూడా పేదోర్లాగా సాక్ష్యం కలిగి పేదోర్ లాంటి ఉద్యోగం అలా రావాలని ఇష్టపడుతున్నాం. ఎన్నో మేలు పేతురు అనుభవించిన మేళ్లను ఈనాడు మేము ఈ రోజు ఇప్పటికి కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం. మేము మరణమైనంత వరకు మేము అనుభవిస్తూనే ఉంటాం. కానీ వాళ్ళ మార్పు ఇంకా వీళ్ళ అనుభవించి కూడా నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు నేను ఎరగను అనే వారమైన ఆ రోజుగా మేము ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని భద్రపరచండి, సరిచేయండి. రాత్రి ప్రార్థనలో మమ్మల్ని అందరినీ పురుకొల్పమని మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి నన్ను కూడా మీ చేతికి అప్పచెప్పుకున్నాను ప్రభా. ప్రభా నేను కూడా ఏడ్చే ప్రతి ఏడుపు నా జీవితంలో మార్పును ప్రభా కోరుతున్నాను ప్రభా. అలాంటి మార్పు, పేతురు లాంటి మార్పు, ఎందుకంటే నాకు కూడా పరలోక కాలశువులు నాకు ఇష్టం, రక్షణ ఇచ్చినారు, అనుభవాన్ని ఇచ్చినారు. కొన్ని మార్పు నాలో ఇంకా ఏదైనా కొద్దిమైనది మీకు ఇష్టమైన మీ ఇష్టం కానిది ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటున్నాను. దయచేసి నన్ను చూపించి బలపరిచి ప్రార్థన రోజులను సిద్ధపరచమని మా ప్రభు మహారాష్ట్రుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధంగా నామమున అడిగి పెడుతున్నాం మా తండ్రి.